హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ రోల్ ప్రిపేర్ చేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పన్నీర్ రోల్ అంటే తెలుసు కదండి, పైన చపాతీ ఉంటుంది, లోపలేమో పన్నీర్ స్టఫింగ్ ఉంటుంది. చపాతీలో పన్నీర్ స్టఫింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మనం పిండి ప్రిపేర్ చేసేసుకుందాం. 1 కప్ నేను గోధుమ పిండి తీసుకున్నానండి. మామూలు చపాతీకి ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొంచెం ఆయిల్, తగినంత వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు చపాతీకి మనం పిండి కలిపేసుకుంటున్నామండి. కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ దీని పక్కన పెట్టేసుకోవచ్చు. చపాతీకి అయితే మనం కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. అది పూరీకి అయితే కొంచెం టైట్గా కలుపుకోవాలి. వాటర్ తక్కువ వేసుకొని కొంచెం గట్టిగా ఉండాలి పిండి, లేకపోతే మనకి ఆయిల్ పీల్చేస్తుంది అన్నమాట. పూరి డీప్ ఫ్రై చేస్తాం కదా, పూరి వాటర్ ఎక్కువ వేసి కలిపితే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. ఇదైతే మనం డీప్ ఫ్రై చేయం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని కలుపుకుంటే మెత్తగా ఉంటుంది చపాతీ. ఇప్పుడు మనం దీన్ని ఈ పిండిని నానబెట్టేసుకుందాం అండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది నానాలి. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ స్టఫింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. మనం సేమ్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అంతే సేమ్ అలా చేసుకోవాలి. కాకపోతే క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ కొద్దిగా యాడ్ చేస్తాం అంతే. కర్రీ మాత్రం కొద్దిగా టైట్గా చేసుకోవాలి. మరి చపాతీలోకి స్టఫింగ్ చేసుకుంటాం కదా, టైట్గా ఉండాలి కర్రీ. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆయిల్, కారం, పసుపు, టమాటా ప్యూరీ, పన్నీర్, ఆనియన్ పీసెస్, క్యాబేజ్, క్యాప్సికమ్, మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇందులో చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అవైలబుల్గా లేదని నేను ఇందులో వేయట్లేదు, ఇప్పుడు మీరు వేసుకోండి. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాం. మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి, సరిపోద్ది. మనం స్టఫింగ్ కదా, అందుకే కొద్దిగానే కర్రీ చేస్తున్నాం. ఇక్కడ నేను 2 చపాతీలకి మాత్రమే స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నానండి. కాబట్టి దానికి సరిపడా 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా 4 టమాటోస్ ప్యూరీ చేసుకున్నాను. హాఫ్ మాత్రమే క్యాప్సికమ్ వేసాను, కావాలంటే ఫుల్గా కూడా వేసుకోవచ్చు. ఈ ఆనియన్ పీసెస్ తొందరగా వేగడానికి సాల్ట్ వేస్తున్నానండి. వేరే ప్యాన్ పెట్టుకున్నానండి చిన్నది. పన్నీర్ ఫ్రై చేద్దాం. కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోద్ది. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వకముందే మనం ఫస్ట్ ఈ పన్నీర్ ఫ్రై చేసుకుని తీసేసుకోవాలండి. లేదా సెపరేట్గా ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా సెపరేట్గా చేస్తున్నాను నేను. టైం సేవ్ అవుద్దని పక్కన చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ హాఫ్ కన్నా ఎక్కువ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు టమాటా ప్యూరీ యాడ్ చేసేద్దాం. టమాటా ప్యూరీ వేసాం కదండి, ఇందులోనే మనం సాల్ట్, ఇంకా కారం, పసుపు అన్నీ వేసేసుకోవచ్చు. అప్పుడు తొందరగా ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. లేకపోతే టమాటా ప్యూరీ తొందరగా మగ్గదు మనకి. ఇప్పుడు అవన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ పసుపు, ఇక్కడ పన్నీర్ మీద లైట్గా కారం జల్లేసి లైట్గా ఫ్రై చేసి తీసేసానండి. నేను పన్నీరు ఒక 3 మినిట్స్ ఫ్రై చేశానండి. ఇక్కడ సరిపోతుంది.
లేదా కర్రీ ప్రిపరేషన్కి ముందే మనం ఈ పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవచ్చండి. ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేద్దామండి. ఇందులో మనం పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం వేద్దాం. నెక్స్ట్ కారం వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను, ఒక 1.5 టీ స్పూన్ కారం వేసానండి. ఇప్పుడు మసాలా వేద్దాం. 1 టీ స్పూన్ మసాలా వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఆనియన్ వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసాను, తర్వాత చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ టమాటాని మనం ఒక 10 to 15 మినిట్స్ మగ్గబెట్టేద్దాం. అప్పుడు పచ్చివాసన పోతుంది. ఇందులోనే క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటా, క్యాప్సికమ్ రెండు కలిపి బాయిల్ అవుతాయి. ఈ క్యాప్సికమ్ని మనం డైరెక్ట్గా చపాతీ మీదే వేసి రోల్ చేసుకోవచ్చు. అప్పుడు క్రంచీగా ఉండి బాగుంటుంది. ఇలా కూరలో వేసుకొని మగ్గబెట్టుకోకర్లేదు. కానీ మన ఇంట్రెస్ట్ని బట్టి మగ్గబెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా చపాతీ మీద కూడా వేసుకోవచ్చు. ఈ క్యాప్సికమ్ మరి హార్డ్గా ఉందని చెప్పి నేను కర్రీలో వేసి మగ్గబెడుతున్నాను అనమాట. ఇలా పన్నీర్ రోల్స్ ఆర్ ఫ్రాంకీ ఇలా చేసి పెట్టి మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి. చక్కగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎప్పుడూ రైస్ కర్రీయే కాకుండా, లేదా చపాతీ కర్రీ, లేదా పూరీ కర్రీ ఇలా కాకుండా చక్కగా ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండి చక్కగా తింటారనమాట. ఇప్పుడు 10 మినిట్స్ దాటిందండి. పన్నీర్ కూడా వేసేసుకోవచ్చు. నేను పన్నీర్ని ముందే ఎందుకు మ్యారినేట్ చేసి పెట్టుకోలేదంటే, ఎలాగో లాస్ట్లో ఇలా కర్రీలో వేసేస్తాం, కొంతసేపు మగ్గబెట్టుకుంటే పన్నీర్ ఇదంతా మసాలా అంతా పీల్చుకొని చక్కగా మగ్గి ఉంటుందన్నమాట. 1/2 గ్లాస్ కానీ 1/4 గ్లాస్ కానీ వాటర్ వేసుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చపాతీ ప్రిపేర్ చేసేద్దామండి. ఈ స్టవ్ కట్టేద్దామండి. ఇదే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చపాతీలు చేసేద్దాం. ఈ చపాతీ పిండి ఒక 1/2 అవర్ నానితే బాగుంటుందండి. చక్కగా మెత్తగా వస్తాయి. అదే పూరీల కోసం అయితే ఇలా ఎక్కువసేపు పిండి కలిపేసి పక్కన పెట్టకూడదండి. బాగా నానిపోతాయి. అప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. పూరీ పిండి కలిపేసి ఒక 10 మినిట్స్ నానపెడితే చాలు. చేసుకునే ముందే మనం కలుపుకోవాలి పిండి. ఇక్కడ చూడండి, నేను చపాతీ చేసి కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి దాని మీద పౌడర్ వేసాను. అది ఈ టైప్లో రోల్ చేసాను చూడండి. ఈ టైప్లో రోల్ చేసుకుంటే ఏమవుద్దంటే మనకి పొరలుగా వస్తుందన్నమాట. చపాతీ పిండి కలిపేటప్పుడు ఇంకా చపాతీ ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు మాత్రమే నేను ఆయిల్ వేసానండి. అది ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆయిల్ వేయలేదు నేను. ఇలా అన్ని చపాతీలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ అన్ని చపాతీలు చేసేసాను కాబట్టి ఇప్పుడు ప్యాన్ కూడా హీట్ ఎక్కింది కాబట్టి చపాతీలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కాబట్టి అందులో స్టఫింగ్ వేసి ఫ్రాంకీ రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే కర్రీ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పొడుగ్గా.
ఇలా స్ప్రెడ్ చేసుకున్న కర్రీ మీద ఆనియన్ స్లైసెస్ వేసుకోవచ్చు, ఇంకా క్యాబేజ్ స్లైసెస్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇష్టమైతే క్యారెట్ స్లైసెస్, టమాటో స్లైసెస్ అన్నీ వేసుకోవచ్చు. లాస్ట్లో సాస్ వేసుకొని చక్కగా పైకి మడత పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా పైన సాస్ వేసుకొని చపాతీ రోల్ చేసేసుకొని ఒక టిష్యూ పేపర్తో ఇలా చుట్టేసుకోవాలి. టిష్యూ పేపర్తో చుట్టేసుకోవడం వల్ల అడుగు నుంచి మనకి కర్రీ ఏమీ పడిపోదన్నమాట. చక్కగా టైట్గా ప్యాక్ చేసి ఉంటుంది. ఇంకా పట్టుకొని తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కర్రీ పైన వేసుకొని ఆనియన్ స్లైసెస్ కానీ క్యాబేజ్ స్లైసెస్ కానీ వేసుకోవచ్చు. ఇలా చక్కగా అన్నీ వేసుకొని బాగా డెకరేట్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను చపాతీలు పెద్దగానే చేశానండి, కాబట్టి ఒక్క ఫ్రాంకీ తినేసరికి వాళ్ళ కడుపు నిండిపోతుంది. లంచ్ బాక్స్లో కానీ కాకుండా దీన్ని ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కూడా తినొచ్చు. పన్నీర్ రోల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బయట అయితే ఇదే మనకి 60 రూపీస్, ఈచ్ వన్ 60 రూపీస్ పడుద్ది. ఇక్కడైతే మనం ఎన్ని కావాలంటే అని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అని పెట్టచ్చు పిల్లలకి. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.